అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. అన్న ఎట్లా చూస్తున్నారు? అసెంబ్లీ సమావేశాలు దాదాపు 5 రోజులు జరిగాయి. ఆ, మీరు కూడా బైకాట్ చేసిన పరిస్థితి ఎట్లా ఉంది అసలు పరిస్థితి? అసెంబ్లీ అంతా కూడా ఏకపక్షంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మరి ముందుకు సాగింది. మీరు చూసిన 5 రోజులు 40 గంటల 45 నిమిషాలు అని చెప్పేసి ప్రకటన జరిగింది. ఇదంతా కూడా ఆత్మస్థుతి పరనిందగానే జరిగింది తప్ప నిజంగా ప్రజా సమస్యలు పరిష్కరించడం కానివ్వండి, మరి పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఒకటి మేము డే 1 చెప్పినాం, అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం. మీరు కొన్ని అంశాలు చెప్పినాం, ఈ అంశాలన్నింటి తీసుకోవాలి, కొన్ని 15 రోజుల సభ నడిపివాలా, గతంలో కూడా 1 రోజు 2 రోజులు నడిపించి ముగించేసుకున్నారని చెప్పడం జరిగింది. కానీ దానిపైన ఏం క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వము. మరి మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా బయట పెట్టకుండా కేవలం స్పీకర్ ఎన్ని 12 దినాలు నడవాలని చెప్పి స్పీకర్ గారి పైన వదిలిపెడుతూ ఒక స్టేట్మెంట్ బయట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా సభా సాంప్రదాయాల్ని మంటగలపడం, మరి ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడం, మరి ప్రతిపక్షాలని కాన్ఫిడెన్స్ తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ఇది గతంలో అన్ని ప్రభుత్వాలున్నా అన్ని పక్షాలన్నింటి కూడా మరి కాన్ఫిడెన్స్ తీసుకొని వాళ్ళందరితో చర్చించి సభని సజావుగా జరిగే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ప్రభుత్వానికి ఆ ఒక చిత్తశుద్ధి కనబడట్లేదు. కాబట్టి మేము ఇంకో విషయంలో కూడా వారు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పినారు, కృష్ణ జలాలపైన కానివ్వండి, ఇతర అంశాల పట్ల. ఎస్, మీరు ఇస్తే ఇవ్వండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మరి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు సమయం మీరు అనడమే కాకుండా మేము ముఖ్యమంత్రి గారు చేసే తప్పులని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తామంటే కూడా స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారిని నిందిస్తే వారిని మీరు తప్పు అంటే మేము మైక్ ఇవ్వమని చెప్పినారు. అది రికార్డులో ఉన్నది. ఈ రకంగా ఏంటంటే వ్యవహారం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఏ రకంగా ఉండగలుగుతాం? వాళ్ళు బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి సభ సజావుగా నడవాలంటే శాసనసభ వ్యవహారాల మంత్రి గారు కూడా మరి చక్కగా ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకునే బాధ్యత తీసుకోవాలి. వారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంగా వాళ్ళకి పీపీటీకి అవకాశం ఇవ్వలేదు, కేవలం పీపీటీకి అవకాశం ఇవ్వలేదని చెప్పేసి అసెంబ్లీ బైకాట్ చేయడం ఎట్లా సమర్థించుకుంటున్నారు? అసలు 2 అంశాలు. మేము పీపీటీ వాళ్ళకి ఇస్తారని అడగలే, మమ్మల్ని పీపీటీ ఇవ్వద్దని చెప్పిన వాళ్ళు. మమ్మల్ని పీపీటీ ఇవ్వద్దు, ఇది రాజ్యాంగం. మేము అధికారంలో ఉన్నప్పుడే మీరు లెటర్ చూపించిన కదా, మేము పీపీటీ ఇవ్వద్దు, మీరు ఇది చట్టానికి విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఇచ్చినారు. వాళ్ళు ఇస్తామని ఇక్కడ లిఖితపూర్వకంగా లేదు, వాళ్ళు అడిగితే ఇస్తుంటే మేము. ఈరోజేమో మీరు ఇవ్వండి, మేమేమి అడుగుతామంటే మీరు ఇవ్వండి పీపీటీ, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పినాం. దాంతోపాటు మీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మన మూసీ ప్రక్షాళన విషయంలో మాట్లాడుతూ కొన్ని తప్పుడు మాట్లాడినప్పుడు, కొన్ని మాకు జవాబు రానప్పుడు మేము వారిని నిలదీసే ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు మీరు ముఖ్యమంత్రి గారిని ఏమనంటే నేను ఇవ్వమేగా అన్నాడు. అందుకు పోయినాం కదా. మేము పవర్ ప్రజెంటేషన్ చేయొద్దు, ముఖ్యమంత్రి గారు తప్పు అనొద్దు, ఏమనకపోతే మీ సభలో ఏమిలాగా మేము భజన కొట్టనుకోవాలా మరి సభకి మేము. కాబట్టి దాని నిరసనగా మేము బయటకు వచ్చినాం. కాబట్టి దీని యొక్క లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని సజావుగా నడిపించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంటే చేయలేదు. వాళ్ళు అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి డబ్బు కొట్టాలా, భజన చేయాలి, బయటపడిపోవాలా. కాబట్టి అందుకే కదా వాళ్ళ క్లాస్ తీసుకున్నారు. అందుకే నీకు శాసనమండలి చైర్మన్ గారు క్లాస్ తీసుకున్నాడు, స్పీకర్ గారు రెవెన్యూ మినిస్టర్ క్లాస్ తీసుకున్నాడు. అంటే మీ పనితీరు బాగాలేదు, మేము చెప్తే నమ్మలే కదా, స్పీకర్లు చైర్మన్లు చెప్తేనే అర్థమైంది ఇప్పుడు వాళ్ళకి. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని చెప్పేసి పదే డిమాండ్ చేసిన బీఆర్ఎస్ కృష్ణా జిల్లాలకు సంబంధించి మీరు వేసిన బండారం బయటపడుతుందని చెప్పేసి బైకాట్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ చెప్తున్నారు. నిజంగా అట్లా ఉందా పరిస్థితి? మేము క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మా శాసనసభ ఉపనాయకుడు, గతంలో మరి ఒక ఇరిగేషన్ మినిస్టర్ పనిచేసిన హరీష్ రావు గారు చాలా క్లియర్గా 3.5 hours క్లియర్ ఎక్స్ప్లెనేషన్, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. దానికి సమానాలు లేవు. అంతెందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడని ఇవన్నీ తప్పులు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఖండించింది కదా. ముఖం ఇక్కడ పెట్టుకునే రోజు రేవంత్ రెడ్డి గారు ముఖం ఇక్కడ పోయింది ఈరోజు. అంటే మాట్లాడిన పచ్చి అబద్ధాలు అని చెప్పి బయటపడ్డది కదా. నేనేమంటున్నా, అందుకే సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నేనేమంటాను, మేము అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కాదు, శాసనమండలి చైర్మన్ స్పీకర్ గారే అంటారు కదా, మీరు చెప్పే మాటలకి క్షేత్రస్థలకు పొందడం లేదంటారు కదా. ఇంక చెంపకాయలు వేసినట్టు కదా, చెంపదెబ్బ కొట్టినట్టు సమానం. అది ప్రభుత్వం ఎప్పటికైనా తెలియాలి కదా. మేమంటే అపోజిషన్ పార్టీ, సరే ఓకే రాజకీయాలు చేస్తామనుకోవచ్చు, వాళ్ళకు సమానం చెప్పాలి కదా. అది ఈరోజు పరిస్థితి రాష్ట్రంలో. కాబట్టి వీళ్ళన్నీ కూడా పచ్చి అబద్ధాలు చెప్పేసి అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసుకోరు. ఇంకా అబద్ధాలు చెప్పేసి ప్రజలు తప్పుదో పట్టించి మోసం చేసుకుంటూ ముందు పోవచ్చు అనుకుంటున్నారు. మేము సభలో ఉంటే
అన్ని బయటపడతాం కాబట్టి రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని బయటపెట్టే విధంగా బయటపోయే విధంగా మాకు మైక్ ఇవ్వకుండా మాకు గొంతు నింపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలకు అర్థం కావాలి కాబట్టి మేము బైకాట్ చేసినాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పోతున్నాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, వీళ్ళు చేసే తప్పుడు విధానాన్ని ఎండగడతాం, తప్పకుండా సరైన సమయంలో ప్రజలు వీళ్ళు గుణపడని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి భాష గురించి కూడా చెప్పండి, ఏం చెప్తున్నారు? ఇప్పటికే సభ హక్కుల ఉల్లంఘన నోటీస్ కూడా ఇచ్చారు. సో ముఖ్యమంత్రి భాష మీద ఏమైనా స్పెషల్గా ఏమైనా చేయబోతున్నారు? ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు పిచ్చోని చేతికి రాయి అయిపోయింది మన రాష్ట్రము. మనకి రికాల్ సిస్టమ్ లేదు. శాసనసభలనే సీనియర్స్ కానీ బాధ్యత గల మరి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది తను వినే పరిస్థితులు ఉంటే మంచిది, ఆయనకు మంచిది, రాష్ట్రానికి మంచిది, లేకపోతే ఆయనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. కవిత కూడా మీ మీద ఆరోపణ చేస్తూ మండలిలో ఏడ్చిన పరిస్థితి, ఏం పీకారని చెప్పేసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి ఎట్లా చూస్తున్నారు? ఇక చూడు, ఆమె ఇంతకుముందు చెప్పిన ఆమె తెలుగు సీరియల్ స్టోరీ కాదు అది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు మనకి. అదంతా దాంట్లో పస ఉండదు. అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ కొన్ని చేయాల్సి వస్తుంది వాళ్ళు. అంటే సీరియల్ చూడాలి, ఇంట్రెస్ట్ చూడాలంటే ఏదో ఒక ఆ రోజు డ్రామా వేయాలి కదా. అందులో భాగంగానే ఇవన్నీ 4 నెలలైంది రాజీనామా చేసి, యాక్సెప్ట్ కాదు, ఇంకా కూడా కాదు, యాక్సెప్ట్ కాదు, ఎవరెవరు ఎన్నుకుని తెలుస్తోంది. కీలుబొమ్మగా మారింది తను. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కంటే బాగా మాట్లాడుతున్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. పెద్ద మేము సీరియస్ చూసుకునేటువంటి అవసరం లేదు. అదొక సీరియల్ కథ లెక్క నడుస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు నేను చెప్పినా కదా, ముగుస్తుంది తెలియదు. మేము వారితో ఒరిగేదేం లేదు, పెద్ద నష్టపోయేదేం లేదు, వచ్చేదేం లేదు, ప్రజలకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు, పార్టీకి వచ్చేది పోయేదేం లేదు, పెద్ద పట్టించుకునే అవసరం లేదు. కొత్త పార్టీ పెడతా ఉంటుంది, ఏం చెప్తారు మరి? ఏమైనా సలహా ఇస్తారా? ఎవరైనా పెట్టుకోవచ్చు. మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా దాని తప్పలేదు కదా, పెట్టుకోవచ్చు అని దాని అదే చెప్తున్నా, ఒక ప్రిన్సిపల్ పెట్టుకుంటే ఆ ప్రిన్సిపల్ కట్టుబడి ఉండాలి. మళ్ళీ అక్కడిక్కడ మాట్లాడుతున్నాడు కదా. ఖచ్చితంగా అసెంబ్లీ జరిగిన సమావేశాలు చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను గతంలో ఎప్పుడు చూశానా, ఇప్పుడు చాలాసార్లు సభలు చూశాను, బట్ ఎప్పుడు ఇట్లా జరగలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి భాషకు సంబంధించి ముఖ్యమంత్రి భాష మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అలాంటి ఎమ్మెల్యేలు సభకు రావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కేవలం పీపీటీ ఇవ్వనందుకు మాత్రమే కాదు, ముఖ్యమంత్రికి సంబంధించి మాట్లాడొద్దు అన్న స్పీకర్ ఏదైతే వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడాడో, సో సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మేము సభను బైకాట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు ఎప్పటికీ చేస్తూనే ఉంటాం, ఇటు అసెంబ్లీలో కూడా పోరాడతామని చెప్పేసి వివేకానంద గౌడ్ చెప్తున్న పరిస్థితి. కవిత ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం అదొక డైలీ సీరియల్లా ఉంది. కావాల్సిన రోజు మసాలా వేసుకుంటూ అప్పుడప్పుడు కేవలం మీడియాలో హైప్ కోసం మాత్రమే కవిత ఆరటం తప్పదని చెప్పి ఆరటంలాగా కనబడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కవిత కొత్త పార్టీ పెడితే పెట్టుకోవచ్చు, బట్ దానికి సంబంధించి అది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.